హాయ్ ఫ్రెండ్స్, మనము చేతికి చంకబట్టలు వేసుకునే విధానం చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఫస్ట్ మన రెండు చేతులు ఉంటాయి, దాన్ని ఒకటి కింది భాగంలో ఫోల్డ్ చేసుకొని పైన భాగం ఉంది కదా, ఇలా మనం చూడండి మార్క్ పెట్టిన ప్రకారంగా మనకు కుట్లు వస్తాయి. కానీ మనకి ఇంత భాగం సంక తక్కువ పడుతుంది. మనం స్ట్రేట్ కట్ చేసుకోవాలి. ఇలా అంచులు స్ట్రేట్గా ఉండాలంటే ఇది స్ట్రేట్ ఉంది, ఇది స్ట్రేట్ ఉంది అన్నట్టు. ఈ రెండు స్ట్రేట్గా ఉన్నదాన్ని అతుకు పెట్టాలి. చాలామంది క్రాస్ తీసుకొస్తే అతుకు పెడితే బ్లౌజ్ కుదరదు అస్సలు. దాన్ని మళ్ళీ మీది వైపున పెట్టుకొని పీసు ఇలా జెయింట్ వేయండి. ఫస్ట్ అయితే ఈ జెయింట్ వేయడం వల్ల మనకు అసలు చంకబట్టలు వేసినామా అనే ఫీలింగ్ రాకుండా ఎంత నీట్గా కనబడుతుందంటే అంత నీట్గా వస్తుంది. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన అనుగుడు కుట్టేసుకోండి. ఇలా అనుగుడు కుట్టేసి నాకు కొంచెం తక్కువ పడ్డది, కానీ మన కరెక్ట్గా ఇంకా కొంచెం పొడవు ఉంటే మాత్రం కరెక్ట్ వచ్చేసేది. చూడండి, ఇలా కట్ చేసుకుంటే మనం అసలు వేసినామా అని కనబడది, చంకబట్ట వేసినామా అని కూడా మనకు కనబడదు అన్నట్టు. ఇలాగే మళ్ళీ ఇప్పుడు కింది తీసుకోండి. ఇప్పుడు పైన వైపు వేసినాం కదా, అంటే పైన వైపు వేసినాం, ఇప్పుడు కింది వైపుకి వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే చేతులు మనకు కుడి ఎడమ అనేది కూడా తప్పు పోదన్నట్టు. చాలామంది సంకబట్టలు వేసేటప్పుడు తప్పు పెడతారు. మళ్ళీ వాడి క్రాస్ ఉంది కదా, క్రాస్ పీస్ దానికి పెడతారు. అస్సలు పెట్టద్దు, దీనికి పెట్టద్దు. స్ట్రేట్ పీస్కే పెట్టాలి, క్రాస్ అస్సలు పెట్టద్దు. ఇలాంటి మిస్టేక్ చేయకండి. ఇక కంపల్సరీ స్ట్రేట్ పీస్ స్ట్రేట్గా పెట్టేసి ఇలా కుట్టేసుకొని దానిపైన మళ్ళీ ఇలా అనుగుడు కుట్టేసుకోండి. ఇలాగా అనుగుడు కుట్టేయాలి. ఇలా వేయడం వల్ల మనకు ఫినిషింగ్ కరెక్ట్ ఉంటుంది, ప్లస్ మనకు కుట్లు ఊడిపోవన్నట్టు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా. మళ్ళీ నీట్గా కట్ చేసేసుకొని సర్దుకోండి. ఈ వైపున అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఇంకా ఈ వైపునే వేద్దాం. ఇంకా అసలు వేసినట్టు కూడా కనబడతలే, చూడండి ఎంత బాగా కనబడుతుందో. చంకబట్టలు వేసినట్టు కూడా కనబడది. మళ్ళీ నెక్స్ట్ ఈ వైపునేసి చూడండి, రెండు చేతులది చంకబట్టలు అయితే ఫినిష్ అయిపోయినాయి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.